Hello students, welcome to online class. Subject Object Oriented Programming through Java. Now the next concept is Java tokens. What is a token means the smallest individual units in a program is called tokens. Program లో ఉండే smallest individual units నే ఏమంటామంటే tokens అని కేకేస్తాం. In general, each and every program contains a set of statements. All these statements are prepared with the help of tokens. So, statement is defined as an executable combination of tokens is said to be a statement. Okay, so token means the smallest individual units in a program is called token. What is a statement means a combination of tokens is said to be a statement. So all the statements are prepared with the help of tokens. So each and every program contains some set of statements. All these statements are prepared with the help of tokens. In Java, there are 5 types of tokens. First one, keywords. Second one, identifiers. Next, third one, literals, operators, separators. So what is a token means? The smallest individual units in a program is called tokens. Tokens, with the help of tokens, we can prepare statements. So each and every program contains some tokens, comments and white spaces. Okay, there are 5 types of tokens in Java. Number 1, keywords, identifiers, literals, operators and separators. Now coming to next slide, keywords. జావాలో ఎన్ని కీవర్డ్స్ ఉంటాయంటే 50 కీవర్డ్స్ ఉంటాయండి. ఓకే, కీవర్డ్ అనేవి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కంపల్సరీగా ఉంటాయి. సో కీవర్డ్స్కి వచ్చి సమ్ స్పెషల్ మీనింగ్ ఉంటుంది. ఓకే, కీవర్డ్ నేమ్స్ ని వేరియబుల్స్ కి ఇచ్చే పేర్ల కింద కానీ, క్లాసులకి ఇచ్చే పేర్ల కింద కానీ, మెథడ్స్ కి ఇచ్చే నేమ్స్ కింద కానీ ఉపయోగించకూడదు. అంటే ప్రోగ్రామర్ వేరియబుల్స్ కానీ, అరేస్ కానీ, ఏదైనా మెథడ్స్ కానీ, క్లాసులు కానీ పేర్లు ఇచ్చేటప్పుడు ఆ పేర్లలో కీవర్డ్ పేర్లు మాత్రం ఉపయోగించకూడదు. ఎన్ని కీవర్డ్స్ ఉంటాయంటే 50 కీవర్డ్స్ ఉంటాయి. ప్రతి కీవర్డ్ కి కూడా ఖచ్చితంగా కొన్ని స్పెషల్ మీనింగ్ ఉంటుందండి. సో సీలాంగ్ లో ఏ కీవర్డ్స్ అయితే ఉన్నాయో కొన్ని కీవర్డ్స్ ఇక్కడ డిలీట్ చేయబడ్డాయి. ఓకే, నౌ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కీవర్డ్స్ అంటే ఒకసారి చూడండి. So coming to abstract is a keyword. Okay, class is a keyword, boolean is a keyword, assert is a keyword, break is a keyword, byte is a keyword, case is a keyword. చూడండి, సో క్లాస్ అనే కీవర్డ్ ఉంటుందని మనం క్లాస్ డిఫైన్ చేయడానికి ఇది కీవర్డ్ ఉపయోగిస్తుంటామండి. ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ కీవర్డ్, న్యూ is a keyword, return is a keyword, సో try is a keyword, catch is a keyword. ఇలా మొత్తం ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయంటే 50 కీవర్డ్స్ ఉన్నాయండి. So what is a keyword ante keywords is a keyword has some special meaning. Okay, how many keywords ante 50 keywords. Keywords anni kuda ఏ కేస్ లో రాయాలంటే స్మాల్ కేస్ లో మాత్రమే రాయాలండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్, ఐడెంటిఫైర్స్. ఐడెంటిఫైర్స్ ఆర్ ద ప్రోగ్రామర్ డిజైన్డ్ టోకెన్స్. ఐడెంటిఫైర్స్ ఆర్ ద ప్రోగ్రామర్ డిజైన్డ్ టోకెన్స్. సో మీ ప్రోగ్రామ్ లో మీరు వేరియబుల్స్ కి ఇచ్చే నేమ్స్ ని, క్లాస్ కి ఇచ్చే నేమ్స్ ని, మెథడ్స్ కి ఇచ్చే నేమ్స్ ని, ప్యాకేజెస్ కి ఇచ్చే నేమ్స్ ని, లేబుల్స్ కి ఇచ్చే నేమ్స్ ని, ఆబ్జెక్ట్స్ కి ఇచ్చే నేమ్స్ ని, వాటన్నిటిని ఏమంటారంటే ఐడెంటిఫైర్స్ అంటారండి. వాట్ ఈజ్ అన్ ఐడెంటిఫైర్ అంటే ఐడెంటిఫైర్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ద క్లాస్, కమా నేమ్ ఆఫ్ ఎ మెథడ్, నేమ్ ఆఫ్ ఎ వేరియబుల్, నేమ్ ఆఫ్ ఎ ఆబ్జెక్ట్, నేమ్ ఆఫ్ ఎ లేబుల్, నేమ్ ఆఫ్ ఎ ప్యాకేజ్ అండ్ నేమ్ ఆఫ్ ఎ ఇంటర్ఫేస్. అంటే మీరు డిఫైన్ చేయబడే పేర్లోనే ఏమంటామంటే ఐడెంటిఫైర్స్ అంటాం. సో సింపుల్ గా దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే ఐడెంటిఫైర్స్ ఆర్ ద ప్రోగ్రామర్ డిజైన్డ్ టోకెన్స్ ఆర్ ప్రోగ్రామర్ డిఫైన్డ్ టోకెన్స్. సో ఐడెంటిఫైర్స్ అంటే మీరు వేరియబుల్ కి ఇచ్చే పేర్లు కానీ, క్లాసులకి ఇచ్చే పేర్లు కానీ, ఓకే, మెథడ్స్ కి ఇచ్చే నేమ్స్ కానీ. సో నేమ్స్ ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ అనేవి కంపల్సరీగా ఫాలో అవ్వాలండి. సో ఐడెంటిఫైర్ కి ఇచ్చే నేమ్స్ రూల్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద రూల్స్ అంటే ఫస్ట్ రూల్ చూడండి. సో రూల్లో ఆ నేమ్స్ కి ఇచ్చే పేరులో ఓన్లీ ఏముండాలంటే ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ సింబల్ ఉండొచ్చు, $సైన్ ఉండొచ్చు. ఓకే, ఈ 4లో ఏదైనా ఉండొచ్చు. నెక్స్ట్
నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే దే మస్ట్ నాట్ బిగిన్ విత్ ఏ డిజిట్. సో దీంతో స్టార్ట్ అవ్వకూడదంటే డిజిట్ తో స్టార్ట్ అవ్వకూడదండి. అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ ఆర్ డిస్టింక్ట్. సో అప్పర్ కేస్ వేరు, లోయర్ కేస్ ని ఖచ్చితంగా డిస్టింక్ట్ చేయాలి. దే కెన్ బి ఆఫ్ ఎనీ లెంగ్త్. ఓకే, సో ఐడెంటిఫైర్స్ ఆర్ ద ప్రోగ్రామర్ డిజైన్డ్ టోకెన్స్. సో మీ ప్రోగ్రామ్ లో మీరు క్లాసులకి ఇచ్చే నేమ్స్ ని, వేరియబుల్స్ కి ఇచ్చే నేమ్స్ ని, మెథడ్స్ కి ఇచ్చే నేమ్స్ ని, ప్యాకేజెస్ కి ఇచ్చే నేమ్స్ ని, ఆబ్జెక్ట్స్ కి ఇచ్చే నేమ్స్ ని, ఇంటర్ఫేస్ కి ఇచ్చే నేమ్స్ ని, వీటన్నింటిని కూడా ఏమంటాం అంటే ఐడెంటిఫైర్స్ అంటాం. సో ఐడెంటిఫైర్స్ డిఫైన్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. సో ఐడెంటిఫైర్ కి పేర్లు ఇచ్చేటప్పుడు ఏమేమి ఉండొచ్చు అంటే ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, అండర్ స్కోర్ ఉండొచ్చు, డాలర్ ఉండొచ్చు. బట్ దీంతో స్టార్ట్ అవ్వకూడదు అంటే డిజిట్ తో స్టార్ట్ అవ్వకూడదు. అప్పర్ కేస్ ని, లోయర్ కేస్ ని ఖచ్చితంగా డిస్టింగ్ చేయాలి. ఎందుకంటే జావా అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. మాకు కమింగ్ టు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐడెంటిఫైర్స్ కి ఇచ్చే పేర్లు యొక్క లెంగ్త్ ఎంతైనా ఉండొచ్చు. కాబట్టి మన లాస్ట్ పాయింట్ ఏంటంటే దే కెన్ బి ఆఫ్ ఎనీ లెంగ్త్. కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్ చూడండి. నేమింగ్ రూల్స్ ఫర్ ఐడెంటిఫైర్స్ ఇన్ జావా. సో జావా డెవలపర్స్ ఉంటారు కదండి, అంటే సాఫ్ట్వేర్ ప్రిపేర్ చేసేవాడు ఉంటారు విత్ ద హెల్ప్ ఆఫ్ జావా లాంగ్వేజ్ ఉపయోగించి. డెవలపర్స్ ఉంటారు కదండి, ఆ డెవలపర్స్ ఖచ్చితంగా కొన్ని కన్వెన్షనల్ రూల్స్ అనేవి ఫాలో అవుతారు. అంటే మీరు ఐడెంటిఫైర్స్ ని డిఫైన్ చేసేటప్పుడు జావా డెవలపర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా కొన్ని కన్వెన్షనల్ రూల్స్ అనేవి ఫాలో అవుతారు. ఆ రూల్స్ డెవలపర్స్ అనే వాళ్ళు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. మళ్ళాంటి లెర్నర్స్ ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు. సో వాట్ ఆర్ ద రూల్స్ అంటే ఫస్ట్ రూల్ చూడండి. సో క్లాస్ లో కూడా వేరియబుల్స్ డిఫైన్ చేస్తూ ఉంటాం, మెథడ్స్ డిఫైన్ చేస్తూ ఉంటాం. ఓకే, ఒక్కో రూల్ చూడండి. నేమ్ ఆఫ్ ఆల్ పబ్లిక్ మెథడ్స్ అండ్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. క్లాస్ లో ఉండే పబ్లిక్ మెథడ్స్ కి, క్లాస్ లో డిఫైన్ చేయబడిన వేరియబుల్స్ ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటాం. అంటే పబ్లిక్ మెథడ్స్ కి, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కి ఎప్పుడు కూడా దేంతో స్టార్ట్ చేయాలంటే లోయర్ కేస్ లెటర్ తో స్టార్ట్ చేయాలండి. ఓకే, సింగిల్ వర్డ్ కనుక ఉన్నట్లయితే ఆ సింగిల్ వర్డ్ లో ఉండే అన్ని లెటర్స్ కూడా ఖచ్చితంగా లోయర్ కేస్ లెటర్స్ అవ్వాలి. ఒకవేళ అదే నేమ్ కనుక ఒకటి కన్నా ఎక్కువ వర్డ్స్ కనుక ఉన్నట్లయితే ఫస్ట్ వర్డ్ లో ఉండే అన్ని లెటర్స్ కూడా ఏం రాయాలంటే స్మాల్ లెటర్స్ రాసి రెండో లెటర్ యొక్క లీడింగ్ లెటర్, ఓకే, రెండో వర్డ్ యొక్క లీడింగ్ లెటర్ ని క్యాపిటల్ లెటర్ కింద ఉంచాలండి. ఓకే, సో ఫస్ట్ రెండు రూల్స్ ఒకసారి చూడండి. క్లాస్ లో కొన్ని మెథడ్స్ ఉన్నాయండి, అవి ఏ టైప్ అంటే పబ్లిక్ మెథడ్స్. కొన్ని వేరియబుల్స్ డిఫైన్ చేసిన క్లాస్ లో డిఫైన్ చేయబడిన వేరియబుల్స్ ని ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటారండి. ఓకే, ఈ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ని పబ్లిక్ మెథడ్స్ కి పేర్లు ఇచ్చేటప్పుడు ఒకే ఒక వర్డ్ ఉన్నట్లయితే ఆ వర్డ్ లో ఉండే అన్ని లెటర్స్ కూడా కంపల్సరీగా లోయర్ కేస్ లెటర్స్ అవ్వాలండి. ఓకే, అంటే యావరేజ్, సమ్ అనే రెండు వేరియబుల్స్ డిఫైన్ చేశాను. సో ఎన్ని వర్డ్స్ ఉండే, యావరేజ్ లో ఒకే వర్డ్ ఉంది కాబట్టి అన్ని స్మాల్ రాశాను. అలాగే సమ్ లో ఒకే వర్డ్ కాబట్టి అన్ని కూడా స్మాల్. ఒకవేళ మీరు నేమ్ ఇచ్చేటప్పుడు ఆ నేమ్ లో ఒకటి కన్నా ఎక్కువ వర్డ్స్ కనుక ఉన్నట్లయితే ఫస్ట్ వర్డ్ అన్ని స్మాల్ కేస్ లో రాసి రెండో వర్డ్ యొక్క లీడింగ్ లెటర్, అంటే రెండో వర్డ్ యొక్క లీడింగ్ లెటర్ ని క్యాపిటల్ లెటర్ గా ఉంచారు. చూడండి, ఇక్కడ స్టూడెంట్ నేమ్ అనేది ఎగ్జాంపుల్. సో స్టూడెంట్ నేమ్ అనేది ఎగ్జాంపుల్ కాబట్టి రెండు వర్డ్స్ ఉన్నాయి, స్టూడెంట్ ఒకటి, నేమ్ ఒకటి, రెండింటిని కలిపి రాయాలి. సో స్టూడెంట్ లో అన్ని లెటర్స్ స్మాల్ రాయండి. నేమ్కి వచ్చేటప్పటికి సెకండ్ వర్డ్ లో లీడింగ్ లెటర్ అన్ని క్యాపిటల్ గా ఉంచాలి. అలాగే స్టూడెంట్ నెంబర్ అన్నాం. సో స్టూడెంట్ నెంబర్ అంటే ఫస్ట్ వర్డ్, సెకండ్ వర్డ్. ఫస్ట్ వర్డ్ లో అన్ని స్మాల్, సెకండ్ వర్డ్ లో లీడింగ్ లెటర్ వచ్చి క్యాపిటల్ లెటర్ ఉంచాలి. సో టోటల్ మార్క్స్. అలాగే టోటల్ మార్క్స్ అనేది టోటల్ స్మాల్ లెటర్స్, సో మార్క్స్ లో ఎం వచ్చి క్యాపిటల్. సో ఇది వన్ ఆఫ్ ద రూల్ అండి. నెక్స్ట్ రూల్ చూడండి. క్లాస్ లో పబ్లిక్ డేటా కాదు, ప్రైవేట్ డేటా కూడా ఉంటుందండి. సో ఆల్ ప్రైవేట్, క్లాస్ లో ఉండే ప్రైవేట్ డేటాకి ఏవైనా వేరియబుల్స్ ని మెథడ్స్ లో డిఫైన్ చేస్తూ ఉంటాం. సో మెథడ్స్ లో డిఫైన్ చేసిన వేరియబుల్స్ ని మనం ఏమంటాం అంటే లోకల్ వేరియబుల్స్ అంటాం. అంటే క్లాస్ లో ఉండే ప్రైవేట్ వేరియబుల్స్ కి, క్లాస్ లో ఉండే మెథడ్స్ లో ఏదైనా వేరియబుల్స్ కనుక డిఫైన్ చేస్తే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. ఆ లోకల్ వేరియబుల్స్ డిఫైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏముండాలంటే లెటర్స్ అని కూడా లోయర్ కేస్ లెటర్స్ అవ్వాలి. ఓకే, ఒకవేళ రెండు వర్డ్స్ కనుక ఉన్నట్లయితే ఆ రెండు వర్డ్స్ ని కూడా మీరు అండర్ స్కోర్ సింబల్ తో కనెక్ట్ చేయాల్సి ఉంటుందండి. చూడండి, ఇక్కడ లెంగ్త్ అనేది ఒక సింగిల్ వర్డ్ అండి కాబట్టి లెంగ్త్ లో అన్ని స్మాల్ రాయాలి. అలాగే టోటల్ మార్క్స్ ఉంది. సో టోటల్ మార్క్స్ అనేది ఏం వేరియబుల్ అంటే ఇది సమ్ ప్రైవేట్ వేరియబుల్ అనుకోండి, లేదా లోకల్ వేరియబుల్ అనుకోండి. ప్రైవేట్ వేరియబుల్ కి, లోకల్ వేరియబుల్ కి ఇచ్చే పేర్లలో మీరు అన్ని కూడా లోయర్ కేస్ లెటర్స్ ఉండాలి. రెండు వర్డ్స్ కనుక ఉన్నట్లయితే ఆ రెండు వర్డ్స్ ని మీరు అండర్ స్కోర్ సింబల్ తో కనెక్ట్ చేయాలండి. ఓకే,
నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. మీరు క్లాసెస్ కి ఇంటర్ఫేసెస్ కి పేర్లు ఇచ్చేటప్పుడు ఒక క్లాస్ కి నేమ్ డిఫైన్ చేసేటప్పుడు అలాగే ఇంటర్ఫేస్ కి నేమ్ డిఫైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒకే ఒక వర్డ్ ఉన్నట్లయితే ఆ వర్డ్ లో ఫస్ట్ లెటర్ ని క్యాపిటల్ గా ఉంచాలండి. సో స్టూడెంట్ లో ఎస్ క్యాపిటల్ లెటర్ గా రాయాలి. ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ వర్డ్స్ కనుక ఉన్నట్లయితే చూడండి, ఒకటి కన్నా ఎక్కువ వర్డ్స్ ఉన్నాయండి. సో యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్. సో రెండో వర్డ్ లో మనం ఫస్ట్ లెటర్ ని కూడా మళ్ళీ ఎలా ఉంచాలంటే క్యాపిటల్ లెటర్ గా ఉంచాలండి. నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ రూల్ చూడండి, ఆల్ కాన్స్టెంట్ వాల్యూస్. అంటే మనం సిలో ఎలా అయితే కాన్స్టెంట్స్ డిఫైన్ చేస్తామో జావాలో కూడా కాన్స్టెంట్స్ ఉంటాయండి. ఆ కాన్స్టెంట్స్ డిఫైన్ చేసేటప్పుడు కాన్స్టెంట్ కి ఇచ్చే పేర్లో అన్ని కూడా ఏమవ్వాలంటే క్యాపిటల్ లెటర్స్ అవ్వాలి. సో ఏమైనా ఒకటి కన్నా ఎక్కువ వర్డ్స్ కనుక ఉన్నట్లయితే ఆ రెండు వర్డ్స్ ని మీరు అండర్ స్కోర్ సింబల్ తో జాయిన్ చేయాల్సి ఉంటుందండి. ఈ రూల్స్ నే నేమింగ్ రూల్స్ అంటాం. ఈ రూల్స్ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే వాళ్ళు ప్రిపేర్ అవుతారు, సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే వాళ్ళు ఫాలో అవుతారు. మనం ఫాలో అయినా పర్వాలేదు, ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు. ఓకే, కానీ మీకు చెప్పిన ఈ ఫస్ట్ 4 రూల్స్ ని కంపల్సరీగా మనము ఫాలో అవ్వాలి, డెవలపర్స్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో నేమింగ్ రూల్స్ అంటే దీస్ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై డెవలపర్స్ who are developing the software projects with the help of Java language. సో క్లాస్ లో ఉండే పబ్లిక్ మెథడ్స్ కి, క్లాస్ లో డిఫైన్ చేయబడిన ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కి ఒకే ఒక వర్డ్ ఉన్నట్లయితే ఆ వర్డ్ లో ఉండే అన్ని లెటర్స్ ని స్మాల్ లెటర్ రాయండి. ఓకే, సెకండ్ రూల్ కి వచ్చేటప్పుడు ఒకటి కన్నా ఎక్కువ వర్డ్స్ ఉంటే ఫస్ట్ వర్డ్ ని సెకండ్ వర్డ్ ని జాయిన్ చేసి రాయాలి. ఫస్ట్ వర్డ్ లో స్మాల్ రాసి రెండో వర్డ్ లో లీడింగ్ లెటర్ ని క్యాపిటల్ లెటర్ రాయాలి. అంటే రెండో వర్డ్ లో లీడింగ్ లెటర్, స్టూడెంట్ నేమ్ ఉంది కదండి, ఈ వర్డ్ లో లీడింగ్ లెటర్ ఏముందంటే ఎన్ అవుతుంది, ఎన్ ని క్యాపిటల్ లెటర్ గా ఉంచాలి. అలాగే క్లాస్ లో ప్రైవేట్ డేటా ఉంటుందండి. ఓకే, ప్రైవేట్ డేటా కాకుండా మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ లో మన వేరియబుల్స్ అనేది డిఫైన్ చేసినట్లయితే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. సో ప్రైవేట్ వేరియబుల్స్ కి, లోకల్ వేరియబుల్స్ కి పేర్లు ఇచ్చేటప్పుడు ఆ పేర్లలో అన్ని కూడా స్మాల్ లెటర్స్ అవ్వాలి. ఓకే, ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువ వర్డ్స్ కనుక ఉన్నట్లయితే ఫస్ట్ వర్డ్ కి సెకండ్ వర్డ్స్ ని మీరు దేంతో సపరేట్ చేయాలంటే అండర్ స్కోర్ తో సపరేట్ చేయాలి. క్లాస్ కి ఇంటర్ఫేస్ కి పేర్లు ఇచ్చేటప్పుడు మీరు ఎలా డిఫైన్ చేయాలంటే ఫస్ట్ వర్డ్ లో లీడింగ్ లెటర్ అంటే ఫస్ట్ లెటర్ ని క్యాపిటల్ లెటర్ గా ఉంచాలి. సో స్టూడెంట్ అనేది క్లాస్ అండి, జస్ట్ క్లాస్ స్టూడెంట్ రాసినప్పుడు మీరు స్టూడెంట్ లో ఎస్ ని క్యాపిటల్ లెటర్ గా ఉంచాలి. అంటే లీడింగ్ లెటర్ ఫస్ట్ లెటర్ ని క్యాపిటల్ గా ఉంచుతాం. అలాగే ఒకటి కన్నా ఎక్కువ వర్డ్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్, అలాగే రెండో వర్డ్ లో ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్ గా ఉంచాలి. సో స్టూడెంట్, మోటార్ సైకిల్, ఈ రూల్స్ అన్ని కూడా జావా డెవలపర్స్ కంపల్సరీగా ఫాలో అవుతారు. నెక్స్ట్ లిటరల్స్. సో లిటరల్స్ ఆర్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. లిటరల్స్ అంటే ఏం లేదండి, సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో కొన్ని క్యారెక్టర్స్ యొక్క సముదాయాన్ని మనం ఏమంటాం అంటే లిటరల్స్ అంటాం. జావాలో ఎన్ని టైప్స్ ఆఫ్ లిటరల్స్ ఉంటాయంటే 5 టైప్స్ ఆఫ్ లిటరల్స్ ఉంటాయండి. సో ఇంటీజర్ లిటరల్ ఉంటుంది, ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్ ఉంటుంది, క్యారెక్టర్ లిటరల్ ఉంటుంది, స్ట్రింగ్ లిటరల్, బూలియన్ లిటరల్. వాట్ ఈజ్ ఏ లిటరల్ అంటే లిటరల్స్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్, సమ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, చూడండి ఒకసారి ఈ ఇంటీజర్ లిటరల్ కి ఎగ్జాంపుల్ చూడండి, 1 2 3 అని రాశానండి. ఓకే, లిటరల్స్ అంటే నథింగ్ బట్ కాన్స్టెంట్స్ అండి, కాన్స్టెంట్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. సో లిటరల్స్ రిప్రజెంట్ కాన్స్టెంట్స్. ఎన్ని టైప్స్ ఆఫ్ లిటరల్స్ ఉంటాయంటే 5 టైప్స్ ఆఫ్ లిటరల్స్ ఉన్నాయి. సో ఇంటీజర్ లిటరల్ అంటే అందులో ఉండే అన్ని క్యారెక్టర్స్ కూడా ఏమవుతాయంటే సమ్ నెంబర్స్ అవుతాయి. సో ఇవి ఏం రిప్రజెంట్ చేస్తాయంటే కాన్స్టెంట్ ని రిప్రజెంట్ చేస్తాయి. అదే ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్ అన్నాం అనుకోండి, 123.45 అన్నాం. సో బోత్ ఇంటీజర్ పార్ట్ ఉంటుందండి, డెసిమల్ పార్ట్ కూడా ఉంటుంది. సో ఇంటీజర్ పార్ట్, డెసిమల్ పార్ట్ ఉంటే దాన్ని ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్ అంటామండి. ఓన్లీ ఇంటీజర్స్ కనుక తీసుకుంటే అది ఏమవుతుందంటే ఇంటీజర్ లిటరల్ అవుతుంది. సో వాట్ ఈజ్ లిటరల్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ ఏమవచ్చు అండి, డిజిట్స్ అవ్వచ్చు, లెటర్స్ అవ్వచ్చు, లేదా అదర్ క్యారెక్టర్స్ అయినా అవ్వచ్చు. సో ఇంటీజర్ లెటర్ లో ఓన్లీ ఇంటీజర్స్ ఉంటాయి, ఫ్లోటింగ్ పాయింట్ లెటర్ లో ఇంటీజర్స్ ఉంటాయి, కానీ బోత్ ఇంటీజర్ పార్ట్ ఉంటుంది, డెసిమల్ పార్ట్ కూడా ఉంటుంది. నౌ కమింగ్ టు క్యారెక్టర్ లెటర్. క్యారెక్టర్ లెటర్ వచ్చేటప్పటికి ఎనీ క్యారెక్టర్ దట్ ఈస్ ఎంక్లోజ్డ్ విత్ ఇన్ సింగిల్ కోట్స్. సింగిల్ కోట్స్ లో మీరు ఏ క్యారెక్టర్ ప్లేస్ చేసినా అది ఏమవుతుందంటే క్యారెక్టర్ లెటర్ అవుతుందండి. కమింగ్ టు స్ట్రింగ్ లెటర్ వచ్చేటప్పటికి స్ట్రింగ్ లెటర్ అంటే సమ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ దట్ ఆర్ ఎంక్లోజ్డ్ విత్ ఇన్ డబుల్ కోట్స్. విత్ ఇన్ డబుల్ కోట్స్ మధ్య సమ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుక మీరు ఎంక్లోజ్ చేసినట్లయితే కొన్ని గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ రాసి ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ని విత్ ఇన్ డబుల్ కోట్స్ లో కనుక ఉంచినట్లయితే దాన్ని మనం స్ట్రింగ్ లెటరల్ అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, హలో ఇస్ ఏ స్ట్రింగ్ లెటరల్. ఓకే, సో ఎందుకంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయండి.
సో ఈ క్యారెక్టర్స్ మనం ఇందులో పెట్టామండి, డబుల్ కోట్స్ లో పెట్టాం కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే స్ట్రింగ్ లెటర్లు అంటామండి. బూలియన్ లెటర్కి వచ్చేటప్పటికి జావాలో కొత్తగా బూలియన్ వేరియబుల్స్ ఉంటాయండి. ఆ బూలియన్ వేరియబుల్ కి మనం 2 వాల్యూస్ ఇవ్వగలం, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్. సో ట్రూని ఫాల్స్ ని మనం ఏమంటాం అంటే బూలియన్ లిటరల్స్ అంటామండి. వాట్ ఈజ్ ఎ లిటరల్ మీన్స్? లిటరల్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సమ్ క్యారెక్టర్స్. సో ఆ క్యారెక్టర్స్ ఏమవచ్చు అంటే డిజిట్స్ అవ్వచ్చు, లెటర్స్ అవ్వచ్చు, అదర్ క్యారెక్టర్స్ అవ్వచ్చు. ఓన్లీ డిజిట్స్ తీసుకున్నాం అనుకోండి అది ఇంటీజర్ లిటరల్ అవుతుందండి. సో ఇంటీజర్ పార్ట్ రియల్ పార్ట్ తీసుకున్నాం అనుకోండి డెసిమల్ పార్ట్ అది ఫ్లోటింగ్ పాయింట్ లిటరల్ అవుతుంది. ఏదైనా ఒక క్యారెక్టర్ విత్ ఇన్ సింగిల్ కోట్స్ మధ్యలో పెడితే అది క్యారెక్టర్ లిటరల్ అవుతుంది. ఓకే, సో డబుల్ కోట్స్ మధ్యలో సమ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ రాస్తే అది స్ట్రింగ్ లిటరల్ అవుతుంది. ట్రూని ఫాల్స్ ని బూలియన్ లిటరల్స్ అంటాం. సో లిటరల్స్ అనేవి ఏం రిప్రజెంట్ చేస్తాయంటే కాన్స్టెంట్ వాల్యూస్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, సో ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ని తీసుకెళ్ళి మీరు ఎందులో ఉంచవచ్చు అంటే వేరియబుల్స్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఆపరేటర్. సో మీకు తెలిసిందే an operator is a symbol which takes one or more arguments and operates on them to produce result. Operator అనేది సింబల్ అండి. With the help of this symbol you can perform some task. అంటే ప్లస్ ఈజ్ అన్ ఆపరేటర్, మైనస్ ఈజ్ అన్ ఆపరేటర్. మీరు సిలో ఎలా అయితే ఆపరేటర్స్ ఉన్నాయో జావాలో కూడా ఆపరేటర్స్ ఉంటాయండి. వాట్ ఈజ్ అన్ ఆపరేటర్ అంటే an operator is a symbol which operate on its operands and produce some result. అంటే ఆపరేటర్ అనేది సింబల్, అది దానికి ఇవ్వబడిన ఆపరెంట్స్ ని ఆపరేట్ చేసి ఒక సింగిల్ వాల్యూని ప్రొడ్యూస్ చేస్తుందండి. ఓకే, సో ఆపరేటర్స్ లో వచ్చేటప్పటికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్, కండిషనల్ ఆపరేటర్, బిట్వైజ్ ఆపరేటర్, స్పెషల్ ఆపరేటర్. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆపరేటర్స్. మనం నెక్స్ట్ యూనిట్ లో ఆపరేటర్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఈజ్ అన్ ఆపరేటర్? Operator is a symbol that takes one or more arguments and operates on them to produce result. Operator అనేది సింపుల్ గా ఒక సింబల్ అండి. అది ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ తీసుకొని ఆపరేట్ చేసి ఒక వాల్యూని మీకు రిజల్ట్ గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో వన్ ఆర్ మోర్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఓన్లీ సింగిల్ ఆర్గ్యుమెంట్స్ తీసుకునేవి కూడా ఉన్నాయి. వాటిని యూనరీ ఆపరేటర్స్ అంటాం. ఒకటి కన్నా ఎక్కువ తీసుకునే వాటిని బైనరీ ఆపరేటర్స్ అంటాం. అంటే ఇట్ నీడ్స్ టూ ఆపరెంట్స్ తీసుకుంటే అది బైనరీ అవుతుంది. ఓన్లీ ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ ఉన్నాయనుకోండి దానికి ఒక ఆపరెంట్ చాలు, కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే యూనరీ ఆపరేటర్ అంటామండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సపరేటర్. ఓకే, సపరేటర్స్ ఆర్ సింబల్స్. సపరేటర్స్ అంటే ఏంటండి? సింబల్స్ అండి. దాన్ని ఉపయోగించి మీరు ఏం చేయొచ్చు అంటే గ్రూప్ ఆఫ్ కోడ్ ని డివైడ్ చేయొచ్చు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సపరేట్ సమ్ గ్రూప్ ఆఫ్ కోడ్, కొంత గ్రూప్ ఆఫ్ కోడ్ ని కనుక మీరు సపరేట్ చేయాలి అంటే ప్రోగ్రామ్ లో సమ్ గ్రూప్ ఆఫ్ కోడ్ ని కనుక మీరు డివైడ్ చేసి అరేంజ్ చేసి సపరేట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ సపరేటర్స్ అనే కాన్సెప్ట్ వాడతామండి. సో ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ సపరేటర్స్ ఉంటాయండి. ఫస్ట్ సపరేటర్ చూడండి, పారెంథసిస్ అనే సపరేటర్ ఎక్కడ వాడతామంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక మెథడ్ ఉందనుకోండి, ఆ మెథడ్ కి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి కదండి. సో ఆర్గ్యుమెంట్స్ కనుక చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్స్ ని మీరు ఎక్కడ రాస్తారంటే విత్ ఇన్ పారెంథసిస్ మధ్యలో రాస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంది, వాయిడ్ ఎడిషన్. ఓకే, విత్ ఇన్ బ్రాకెట్ పెట్టి ఇంట్ ఏ కామా ఇంట్ బి అని రాశారండి. అంటే నేను ఆర్గ్యుమెంట్స్ కనుక ఏదైనా ఒక వేరియబుల్ కి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ ఆర్గ్యుమెంట్స్ ని ఎందులో ఇంక్లూడ్ చేస్తానంటే పారెంథసిస్ లో ఇంక్లూడ్ చేస్తాను. సో పారెంథసిస్ ని ఇక్కడ ఏమంటాం అంటే సపరేటర్ అంటాం. అంటే సపరేటర్ ఇస్ నథింగ్ బట్ ఎ సింబల్. ఓకే, బై యూజింగ్ దిస్ సింబల్ యూ కెన్ డివైడ్ సమ్ గ్రూప్ ఆఫ్ కోడ్. కొంత గ్రూప్ ఆఫ్ కోడ్ మీరు ఏం చేయొచ్చు అంటే డివైడ్ చేయొచ్చండి. నౌ కమింగ్ టు బ్రేసెస్కి వచ్చేటప్పటికి మీరు క్లాస్ లో ఏదైనా కోడింగ్ రాసినా, ఓకే, ఒక మెథడ్ లో కోడింగ్ రాసినా ఆ కోడింగ్ అంతని తీసుకెళ్లి మనం ఎందులో పెడతామంటే విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో ఉంచుతామండి. సో బ్రేసెస్ ని కూడా ఎవరికి ఎక్కేస్తాం అంటే సపరేటర్ అంటాం. ఓకే, సో ఇదే బ్రేసెస్ ని మనం ఎక్కడ ఉపయోగిస్తాం అంటే ఎరైకి ఇనిషియలైజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏదైనా ఒక ఎరైని డిఫైన్ చేసిన తర్వాత ఆ ఎరైకి మనం ఇనిషియల్ వాల్యూస్ కనుక ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ ఇనిషియల్ వాల్యూస్ అంటే ఎరై ఇనిషియలైజేషన్ లో కూడా మనం ఈ కర్లీ బ్రేసెస్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, నౌ కమింగ్ టు బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్ ని కూడా సపరేటర్ అంటాం. సో దీన్ని ఎందుకు ఉపయోగిస్తాం అంటే మీరు మీ ప్రోగ్రామ్ లో ఏదైనా ఒక ఎరై డిక్లేర్ చేయాలనుకోండి, ఇంట్ ఏఆర్ఆర్ ఆఫ్ 5 అని రాస్తాం కదండి. సో ఆ ఎరైస్ ని డిక్లేర్ చేయడానికి మీరు ఈ బ్రాకెట్స్ అనే సింబల్ వాడతాం. సో
సో ఇది కూడా ఏంటంటే సపరేటర్. సెమీకోలన్ చూడండి, ప్రోగ్రామ్ లో మీరు ప్రతి స్టేట్మెంట్ రాసిన తర్వాత ఫస్ట్ స్టేట్మెంట్ కి సెకండ్ స్టేట్మెంట్ కి మధ్య ఓకే ఒక టెర్మినేటర్ రాస్తూ ఉంటాం, సెమీకోలన్ పెడుతూ ఉంటాం కదండి. ఆ సెమీకోలన్ కూడా ఏంటంటే సపరేటర్. సో సెమీకోలన్ ఏం చేస్తుందంటే టెర్మినేట్స్ ద స్టేట్మెంట్స్. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్స్ మస్ట్ ఎండ్ విత్ సెమీకోలన్. సో సెమీకోలన్ ఏం చేస్తుందంటే ఒక స్టేట్మెంట్ ఇంకొక స్టేట్మెంట్ సపరేట్ చేస్తుందండి. అలాగే కామా, కామా అనేది ఎక్కడ ఉపయోగిస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరియబుల్స్ డిఫైన్ చేస్తామండి. నాకు 3 ఇంటీజర్ వేరియబుల్స్ కావాలండి. నేను ఎలా డిఫైన్ చేస్తానంటే ఇంట్ అని రాసి ఏ కామా బి కామా సి అని రాస్తాను. సో ఇంట్ ఏ కామా బి కామా సి అని రాసిన తర్వాత ఇక్కడ ఏ బి సి అని రాసాం కదండి. సో ఏని బిని సికి మధ్యలో ఏమన్నాయండి, కామర్స్ ఉన్నాయి. సో కామని మనం ఏమంటామంటే సపరేటర్ అంటాం. ఇదే కామాని మనం ఫర్ లూప్ లో కూడా వాడతామండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుందండి. నౌ కమింగ్ టు పీరియడ్. పీరియడ్ ని, ఈ పీరియడ్ అనేది వన్ ఆఫ్ ద ఆపరేటర్ అండి. ఓకే, దీన్ని సపరేటర్ అని కూడా అంటాం. ఈ పీరియడ్ కి ఇంకొక పేరు ఉంది, దీన్ని మెంబర్ రెఫరెన్స్ ఆపరేటర్ అని కూడా కాకేస్తాం. ఓకే, పీరియడ్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో ఉండే వేరియబుల్స్ ని మెథడ్స్ ని కనుక మీరు కాల్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే క్లాస్ లో ఉండే వేరియబుల్స్ ని మెథడ్స్ ని మీరు ఏమైనా యూజ్ చేసుకునే టైంలో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామండి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ ఏమని రాస్తూ ఉంటాం. సో పీరియడ్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ ని వేరియబుల్ ని రెండింటిని సపరేట్ చేస్తుంది. అలాగే ఒక ప్యాకేజ్ ఉంది, ప్యాకేజ్ లో సబ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ ప్యాకేజ్ ని సబ్ ప్యాకేజెస్ మధ్యలో డాట్ పెడుతూ ఉంటాం. ఓకే, సో డాట్ పెట్టినప్పుడు ఆ డాట్ ఉంటుంది కదండి, ఆ డాట్ అంటే ప్యాకేజ్ ని సబ్ ప్యాకేజ్ ని ఏం చేస్తుందంటే సపరేట్ చేస్తుంది. సో పీరియడ్ కూడా ఏమవుతుందంటే సపరేటర్. సో పీరియడ్ ని ఎక్కడెక్కడ వాడతామంటే, మీకు క్లాస్ లో కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ని మీరు ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఆ వేరియబుల్ ని కానీ మెథడ్ ని కానీ కాల్ చేయాలంటే ఎలా వాడతాం అంటే ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్, ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ ఏమని రాస్తాం. సో డాట్ అనేది సపరేట్ చేస్తుందండి ఆబ్జెక్ట్ ని. ఓకే, అలాగే వేరియబుల్ ని రెండింటిని సపరేట్ చేయడానికి మిడిల్ లో రాస్తూ ఉంటాం ఆబ్జెక్ట్ కి, ఓకే, మెథడ్ నేమ్ కి, లేదా ఆబ్జెక్ట్ కి వేరియబుల్ కి మధ్యలో డాట్ పెడుతూ ఉంటాం. సో పీరియడ్ అనేది కూడా ఇక్కడ ఏమవుతుందంటే సపరేటర్ అవుతుందండి. నో కమింగ్ టు కాలన్. కాలన్ మీకు జావాలో మీరు ఫర్ లూప్ వైల్ లూప్ డిఫైన్ చేయొచ్చండి. సో లేబుల్డ్ బ్రేక్, లేబుల్డ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ లేబుల్స్ డిఫైన్ చేయొచ్చు, ఆ లేబుల్ స్టేట్మెంట్స్. సో లేబుల్స్ డిఫైన్ చేసేటప్పుడు లేబుల్ రాసి లేబుల్ కి చివరిలో మీరు ఏమి ఇస్తారంటే కాలన్ ఇస్తూ ఉంటాం. సో వాటిని కూడా, ఆ కాలన్ కూడా ఇక్కడ ఏమైనా కేకేస్తాం అంటే సపరేటర్ అని కేకేస్తాం అండి. యూజ్డ్ ఆఫ్టర్ లూప్ లేబుల్స్ అంటే మీరు జావాలో లేబుల్డ్ బ్రేక్ అండ్ లేబుల్డ్ కంటిన్యూ రాయొచ్చు. సో లేబుల్డ్ బ్రేక్, లేబుల్డ్ కంటిన్యూ రాసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే సమ్ లేబుల్ రాస్తాం, లేబుల్ రాసిన తర్వాత కాలన్ పెడతాం, కాలన్ పెట్టి దాని పక్కన ఒక లూప్ రాస్తాం అండి. సో ఎప్పుడైతే లూప్ రాసామో ఆ లేబుల్ కి ఆ లూప్ కి మధ్యలో ఏముంటుంది అంటే కాలన్ ఉంటుంది. ఓకే, సో ఆ లేబుల్ కి లూప్ కి మధ్యలో కాలన్ ఉంటుంది. ఆ లూప్ నుంచి కనుక మీరు బయటకు రావాలంటే లేబుల్డ్ బ్రేక్ అండ్ లేబుల్డ్ కంటిన్యూ వాడతాం. సో లాస్ట్ లో చూడండి ఒకసారి కాలన్. కాలన్ అనేది ఎక్కడ ఉపయోగిస్తాం అంటే మనం జావాలో లేబుల్స్ డిఫైన్ చేయొచ్చు. సో ఒక లేబుల్ రాసాం, లేబుల్ రాసిన తర్వాత కాలన్ పెట్టాలి, కాలన్ పెట్టి దాని తర్వాత ఫర్ లూప్ రాసానండి. అంటే ఇది లేబుల్ ని ఆ ఫర్ లూప్ ని రెండింటిని ఏం చేస్తుంది సపరేట్ చేస్తుంది. సో ఇవన్నీ జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈజ్ ఎ టోకెన్? ద స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ టోకెన్. ప్రోగ్రామ్ లో ఉండే స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్స్ నే మనం టోకెన్ అని కేకేస్తాం. ఓకే, సో ఎన్ని టైప్స్ ఆఫ్ టోకెన్స్ ఉన్నాయంటే కీవర్డ్, ఐడెంటిఫైయర్, లిటరల్, ఆపరేటర్, సపరేటర్. వాట్ ఈస్ ద కీవర్డ్? కీవర్డ్ హ్యాస్ స్పెషల్ మీనింగ్. How many keywords? 50 keywords. Don't use keyword name as a variable name, class name or method name. Okay, next, identifier. Programmer defined designed tokens. Identifiers are programmer designed tokens. Identifiers అంటే అనేది క్లాస్ కి ఇచ్చే పేర్లు, మెథడ్స్ కి ఇచ్చే పేర్లు, తర్వాత ఆబ్జెక్ట్స్ కి ఇచ్చే పేర్లు, వీటన్నిటిని మనం ఏమంటాం అంటే ఐడెంటిఫైర్స్ అంటాం. సో కొన్ని నేమింగ్ రూల్స్ ఉంటాయి, వాటిని కన్వెన్షనల్ రూల్స్ అంటాం. ఎవరో ఫాలో అవ్వాలంటే జావా డెవలపర్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. లిటరల్స్ అంటే సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇవి ఏమి రిప్రజెంట్ చేస్తాయి అంటే కాన్స్టిట్యూయెంట్స్ ని రిప్రజెంట్ చేస్తాయి.
సో ఎన్ని టైప్స్ ఆఫ్ లిటరల్స్ ఉన్నాయంటే 5 టైప్స్ ఆఫ్ లిటరల్స్. సో వాట్ ఈస్ ది క్యారెక్టర్ లిటరల్ అంటే ఎనీ క్యారెక్టర్ విచ్ ఈస్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ సింగిల్ కోట్ is said to be character literal. Okay, now coming to operator. Operator is a symbol which operate on its operands and produce some result. Okay, ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయంటే 8 టైప్స్, 8 ఉన్నాయండి ఆపరేటర్స్. సో సపరేటర్స్ అనేది వచ్చినప్పటికీ మీకు పారెంథసిస్ ని, బ్రేసెస్ ని, బ్రాకెట్స్ ని, సెమీకోలన్ ని, కామా ని, పీరియడ్ ని, కోలన్ ని, వీటన్నిటిని సపరేటర్స్ అంటాం. సో బై యూజింగ్ సపరేటర్స్ యూ కెన్ డివైడ్ సమ్ గ్రూప్ ఆఫ్ కోడ్ అండ్ అరేంజ్. అంటే కొంత గ్రూప్ ఆఫ్ కోడ్ ని మీరు డివైడ్ చేసి అరేంజ్ చేయాలంటే సపరేటర్స్ అనేవి ఖచ్చితంగా వాడతాం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది, సెకండ్ స్టేట్మెంట్ ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్ కి సెకండ్ స్టేట్మెంట్ కి మీరు డివైడ్ చేయాలనుకోండి. సో స్టేట్మెంట్ చివరి ఏం పెడతాం, సెమీకోలన్ పెడతాం. సో సెమీకోలన్ ఇక్కడ ఏమంటాం అంటే సపరేటర్ అంటాం. అలాగే పారెంథసిస్ ఎక్కడ వాడతాం అంటే ఏదైనా ఒక మెథడ్ కి ఆర్గ్యుమెంట్స్ కనుక ఉన్నట్లయితే ఆ ఆర్గ్యుమెంట్స్ ని మనం ఎందులో ఇంక్లూడ్ చేస్తాం అంటే విత్ ఇన్ పారెంథసిస్ మధ్యలో ఇంక్లూడ్ చేస్తాం. బ్రేసెస్, సో బ్రేసెస్ ని అరేస్ ని ఇనిషియలైజ్ చేయడంలో వాడతాం. మనం క్లాస్ లో కోడ్ రాసిన, మెథడ్ లో కోడ్ రాసిన ఆ కోడ్ ఎప్పుడు కూడా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా ఎందులో ఉంచాలండి, విత్ ఇన్ బ్రేసెస్ లో ఉంచాలి. బ్రాకెట్స్ కి వచ్చేటప్పటికి ఈ బ్రాకెట్స్ ఏం డిఫైన్ చేస్తాయంటే అరేస్ ని డిఫైన్ చేయడంలో వాడతాం. సెమీకోలన్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ సెమీకోలన్. నెక్స్ట్ కామా, ఇంట్ ఎక్స్ కామా వై కామా జెడ్ అని రాశాను. సో ఎక్స్ కామా వై కామా జెడ్ అని రాసినప్పుడు ఎక్స్ ని, వై ని, జెడ్ ని డిఫైన్ చేసినప్పుడు వాటి మధ్యలో కామా పెట్టాం కదండి. సో కామాని మనం సపరేటర్ అంటాం. అలాగే పీరియడ్ అండి, ఈ పీరియడ్ అనే ఆపరేటర్ ఉపయోగించి మనం క్లాస్ లో ఉండే మెథడ్స్ ని, వేరియబుల్స్ ని యాక్సెస్ చేయొచ్చు. అలా యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయాలంటే ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్, ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ నేమ్ రాయాలి. సో ఆబ్జెక్ట్ ని, వేరియబుల్ నేమ్ ని, ఆబ్జెక్ట్ ని, మెథడ్ నేమ్ ని సపరేట్ చేయడానికి మధ్యలో డాట్ పెడతాం. సిమిలర్లీ కోలన్ అనేది మనం జావాలో లేబుల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయొచ్చు. సో లేబుల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఎలా రాయాలంటే లేబుల్ రాసి కోలన్ పెట్టి దాని పక్కన సమ్ ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ రాస్తాం. సో ఫర్ లూప్, వైల్ లూప్ రాసినప్పుడు ఆ లేబుల్ ని, ఆ లూప్ ని సపరేట్ చేయడానికి మధ్యలో ఉండే కోలన్ ని మనం ఏమంటాం అంటే సపరేటర్ అంటాం. ఓకే, ఒకసారి ఒక ప్రోగ్రామ్ చూద్దామండి. ప్రోగ్రామ్ చూసి మీకు అందులో స్టేట్మెంట్స్ ఏమన్నాయో ఒకసారి గుర్తుపట్టండి. ఒక ప్రోగ్రామ్ చూడండి, జస్ట్ ఎడిట్ ప్లస్. సో ఆల్రెడీ మనం కొన్ని ప్రోగ్రామ్స్ రాసాం కదండి. సో డీలో సెకండ్ బిఎస్సిలో ప్రోగ్రామ్స్ పెట్టాం. ఓకే, యాడ్. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూడండి. ఈ ప్రోగ్రాంలో మాకు మనం ఏమేమి ఉన్నాయో ఒకసారి ఐడెంటిఫై చేద్దాం అండి. హియర్ క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్ అండి. యాడ్ అనేది నేమ్ ఆఫ్ ఏ క్లాస్. కాబట్టి ఈ నేమ్ ఆఫ్ క్లాస్ ని మనం ఏమంటాం అంటే, ఈ నేమ్ ఆఫ్ క్లాస్ ఉంది కదండి, దీన్ని మనం ఏమంటాం ఐడెంటిఫైయర్ అంటాం. సో క్లాస్ ఈజ్ ఏ కీవర్డ్, యాడ్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్. పబ్లిక్ అనేది కీవర్డ్ అండి, స్టాటిక్ అనేది కీవర్డ్, వాయిడ్ అనేది కీవర్డ్. పబ్లిక్, స్టాటిక్, వాయిడ్ ఆర్ కీవర్డ్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మెయిన్ ఐడెంటిఫైయర్ అంటాం. ఎందుకంటే ఈ మెథడ్ పేరు మెయిన్ అండి, కాబట్టి మెయిన్ అనేది ఐడెంటిఫైర్ అవుద్ది. అలాగే స్ట్రింగ్ వచ్చేటప్పటికి ఈ స్ట్రింగ్ కూడా ఏమవుతుంది అంటే ఐడెంటిఫైర్ అవుతుంది. స్ట్రింగ్ అనేది క్లాస్ యొక్క పేరు. ఓకే, కాబట్టి స్ట్రింగ్ ఈజ్ ఆల్సో ఎన్ ఐడెంటిఫైయర్. కమింగ్ టు ఆర్గ్స్ కి వచ్చేటప్పటికి ఆర్గ్స్ అనేది కూడా నేమ్ అండి, కాబట్టి ఆర్గ్స్ కూడా ఏమవుతుంది అంటే ఐడెంటిఫైర్ అవుతుంది. ఇదేంటండి, ఇక్కడ ఇది ఉంది కదండి, ఈ సింబల్ వచ్చి ఏమవుతుందంటే సపరేటర్ అవుతుందండి. ఓకే, సో చూడండి ఈ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్స్ దేని మధ్యలో రాసామండి, విత్ ఇన్ పారెంథసిస్ మధ్యలో రాసాం. సో పారెంథసిస్ అనేవి కూడా ఏమవుతాయంటే ఏమవుతాయండి సపరేటర్ అవుతాయి. నౌ కమింగ్ టు ఇంట్ ఈజ్ ఎ కీవర్డ్, ఎక్స్ కామా వై కామా జెడ్. చూడండి ఎక్స్ ని, వై ని, జెడ్ ని రాసేటప్పుడు మధ్యలో ఏం పెట్టానండి, కామా పెట్టాను. సో కామా సపరేటర్స్ అవుతాయి. ఓకే, ఇక్కడ ఎక్స్, వై, జెడ్ నేను ఇచ్చిన పేర్లండి, కాబట్టి ఏమవుతాయంటే ఐడెంటిఫైర్స్ అవుతాయి. ఎక్స్ ఈక్వల్ టు 11 అని రాశాను. ఓకే, ఇది స్టేట్మెంట్ అండి. ఈ స్టేట్మెంట్ లో 11 ఉంది కదండి, అంటే 11 ఎందులోకి వెళ్తుందండి, ఎక్స్ లోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఈ 11 అనేది ఏమవుతుందంటే ఇంటీజర్ లిటరల్ అవుతుందండి. ఇది కూడా ఇంటీజర్ లిటరల్. జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై రాసాం. ఇక్కడ జెడ్ అనేది ఐడెంటిఫైర్, ఈక్వల్ టు అనేది ఆపరేటర్. ఓకే, సో ఈక్వల్ టు అనేది ఆపరేటర్ అండి, ఎక్స్ అనేది మళ్ళీ ఐడెంటిఫైర్. ఓకే, వై కూడా ఏమవుతుందంటే ఐడెంటిఫైయర్. సో ఈ మధ్యలో ఏముందండి ఆపరేటర్.
ఓకే, గుర్తుపెట్టండి. ఇక్కడ విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో మనం కోడ్ రాసాం కదండి. సో ఈ కర్లీ బ్రేసెస్ ని మనం ఏమంటామంటే సపరేటర్ అంటామండి. ఓకే, సో ఏమున్నాయండి ఇక్కడ? సో క్లాస్ ఇస్ ఏ కీవర్డ్, పబ్లిక్ ఈజ్ ఏ కీవర్డ్, స్టాటిక్ ఈజ్ ఏ కీవర్డ్, వాయిడ్ ఈజ్ ఏ కీవర్డ్, ఇంట్ ఈజ్ ఏ కీవర్డ్. ఇవన్నీ కీవర్డ్స్ అండి. నౌ యాడ్ అనేది క్లాస్ యొక్క పేరు, ఎక్స్ వై జెడ్ వేరియబుల్ యొక్క నేమ్స్. ఓకే, సో యాడ్ XYZ, స్ట్రింగ్, మెయిన్, సిస్టమ్, ఓకే, println, అవుట్, దీస్ ఆర్ ఆల్ ఏంటండి ఇవన్నీ కూడా? సో ప్రోగ్రామర్ డిఫైన్ చేయబడిన పేర్లు. సో దాన్నే మనం అంటే ఐడెంటిఫైర్స్ అంటామండి. ఓకే, సో మనం ఎప్పుడు ప్రతి స్టేట్మెంట్ ని చివరి దేంతో ఎండ్ చేస్తాం? సెమీకోలన్ తో ఎండ్ చేస్తాం. సో సెమీకోలన్ అనేది ఏమవుతుందంటే సపరేటర్ అవుతుందండి. ఈ మొత్తం గ్రూప్ ఆఫ్ కోడ్ ని విత్ ఇన్ కర్లీ బ్రేసెస్ మధ్యలో రాసాం. సో కర్లీ బ్రేసెస్ మధ్యలో రాసాను కాబట్టి, ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో కోడ్ రాశాను కాబట్టి ఈ కర్లీ బ్రేసెస్ ఏమంటామంటే సపరేటర్ అని కేకేస్తామండి. ఓకే, చూడండి మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, జస్ట్ సెలెక్ట్ జావా. ఎగ్జాంపుల్ ఆన్ ఐడెంటిఫైర్స్. సో ఐడెంటిఫైర్స్ మీద ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓకే, చూడండి నేను ఒక వేరియబుల్ డిఫైన్ చేస్తానండి. సమ్ A1 అని రాశాను. సమ్ A1 ఈక్వల్ టు 10. ఓకే, అలాగే ఇంట్ 2b అని రాశాను. 2b ఈక్వల్ టు 20 అని రాశాను. నెక్స్ట్ ఇంట్ సి, ఓకే, డాలర్ సింబల్ పెట్టాను, పెట్టి 30 అని రాశానండి. ఓకే, నెక్స్ట్ ఇంట్ ఏబి అండర్స్కోర్ సిడి ఈక్వల్ టు 40 అని రాశానండి. ఓకే, ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println A1. ఓకే, similarly system dot out dot println 2b, system dot out dot println c డాలర్. ఓకే, c డాలర్ రాయొచ్చు లేదా జస్ట్ మనం $c రాద్దాం. $c. ఓకే, similarly system dot out dot println AB అండర్స్కోర్ C. ఓకే, నేను ఇక్కడ 4 వేరియబుల్స్ డిఫైన్ చేశానండి. ఫస్ట్ దాన్ని A1 అన్నాను, 2b అన్నాను, $c, AB అండర్స్కోర్ CD. సో 4 వేరియబుల్స్ డిఫైన్ చేశాను. ఒకసారి దీన్ని సేవ్ చేద్దాం. వన్ సేవ్ చేసిన తర్వాత సెకండ్ BSCలో దీని పేరు ఏం పెడదాం అంటే సమ్ PQR డాట్ జావా అని పెడదాం. ఓకే, సారీ PQR కాదు, సమ్ PRG4 డాట్ జావా అని పెడదాం. ఓకే, సో సేవ్ చేశానండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి జస్ట్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే, సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత D:CD సెకండ్ BSC అని టైప్ చేయండి. ఓకే, పాత్ సెట్ చేయాల్సిన అవసరం లేదు, నేను పర్మనెంట్ గా సెట్ చేశాను. జావాC PRG4 డాట్ జావా. ఓకే, చూడండి ఒకసారి ఎన్ని ఎర్రర్స్ వచ్చాయండి? 5 ఎర్రర్స్ వచ్చాయి. ఓకే, సో ఫస్ట్ ఎర్రర్ చూడండి. ఫస్ట్ ఎర్రర్ మీకు ఎన్నో లైన్లో కనపడుతుందంటే, సో ఎన్నో లైన్లో కనపడుతుంటే చూడండి ఒకసారి. లైన్ నెంబర్ ఎక్కడ కనపడుతుందండి? 2 దగ్గర కనపడుతుంది. సో 2 దగ్గర ఎందుకు కనపడుతుందంటే ఇక్కడ ఉందండి, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో ఎర్రర్ ఏంటంటే క్లాస్ కి పేరు ఇవ్వాలి కదండి, మనం ఆ పేరు ఇవ్వలేదు. సో జస్ట్ నేమ్ ఇచ్చాను, క్లాస్ కి పేరు ఎగ్జాంపుల్ అని టైప్ చేశాను. ఓకే, సో ఎగ్జాంపుల్ అని టైప్ చేసిన తర్వాత ఒకసారి మీరు ఎప్పుడు కూడా కంట్రోల్ బటన్ S నొక్కండి. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టండి. సో ఎన్ని ఎర్రర్స్ వచ్చాయండి? 4 ఎర్రర్స్. కమింగ్ టు నెక్స్ట్ ఎర్రర్ చూడండి. సో ఎన్నో లైన్ లో ఉందండి ఎర్రర్? 8th లైన్ లో ఉందండి, 8th లైన్. ఓకే, సో ఇంటూ 2b ఈక్వల్ టు 20 అని రాశానండి. సో 2b ఈక్వల్ టు 20. ఇది 2b అనేది వేరియబుల్ యొక్క పేరు. సో వేరియబుల్ యొక్క నేమ్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా దేంతో స్టార్ట్ అవ్వకూడదని చెప్పానండి. దేంతో స్టార్ట్ అవ్వకూడదు? డిజిట్ తో స్టార్ట్ అవ్వకూడదు. సో డిజిట్ తో స్టార్ట్ అవ్వకూడదు కాబట్టి మనం దీన్ని ఎలా చేంజ్ చేయాలంటే B2 ఈక్వల్ టు 20 అని రాశానండి.
సో ఎప్పుడైతే b2 ఈక్వల్ టు 20 అని రాశానో నెక్స్ట్ చూడండి. ఓకే, సో b2 ఈక్వల్ టు 20 అని రాశాను. సో ఎప్పుడైతే మనం మరి ఇక్కడ కూడా చేంజ్ చేయాలి కదండి, కాబట్టి ఇక్కడ కూడా b2 మార్చండి. నౌ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత జస్ట్ ఓకే, సో వేరియబుల్స్ అన్ని ఆటోమేటిక్గా కంపైల్ అయ్యండి. చూడండి, సో ఎప్పుడు కూడా దీంతో స్టార్ట్ అవ్వాలంటే ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అవ్వండి. ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అయింది, తర్వాత డిజిట్ ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ b2 అన్నాం. b2 అంటే 2b అని రాస్తాం. ఫస్ట్ మనం 2bగా ఉండకూడదండి, ఎందుకంటే డిజిట్ తో స్టార్ట్ అవ్వకూడదు, కానీ b2 అని రాసుకోవచ్చు. $C, సో డాలర్ సింబల్ ఉండొచ్చు. ఇంటి $C 30, AB_CD ఈక్వల్ టు 40 అన్నాను. సో ఆటోమేటిక్ గా నాకు 4 వేరియబుల్స్ డిఫైన్ చేశాను. ఇప్పుడు కూడా ఇంకొక వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాను చూడండి. ఇంట్ ఈ ఈక్వల్ టు, సో ఇంట్ వేరియబుల్ పేరు ఏం పెడుతున్నాను అంటే AB ఓకే, సమ్ పర్సంటేజ్ CD అని పెట్టానండి. సారీ, XY పర్సంటేజ్ Z అని పెట్టాను. పెట్టి 50 రాశాను. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కూడా మనం ప్రింట్ చేద్దాం. system.out.println ఓకే, XY పర్సంటేజ్ Z. ఓకే, సో కంపైల్ ద ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ కంపైల్ చేశాను. సో కంపైల్ చేస్తే ఎర్రర్ వచ్చిందండి. ఎన్నో లైన్లో ఉందంటే ఎర్రర్ 11వ లైన్లో ఉందండి ఎర్రర్. ఓకే, 11th లైన్. సో 11th లైన్లో ఎర్రర్ ఉంది. సో ఇక్కడ ఒకసారి చూడండి. ఈ ఎర్రర్ ఏంటంటే XY పర్సంటేజ్ Z అన్నానండి. వేరియబుల్కి ఇచ్చే పేర్లలో మీరు ఏం ఉంచగలరంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ని, డిజిట్స్ని, అండర్స్కోర్ని, డాలర్ సింబల్ మాత్రమే ఉంచగలం. ఇవి కాకుండా మీరు ఏ క్యారెక్టర్స్ ఉంచినా కంపల్సరీగా మీకు ఎర్రర్ రావడం జరుగుతుంది. ఓకే, మరి చూడండి, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ నేను ఎలా మారుస్తున్నానంటే XY ఓకే, Z రాశాను కదండి. సో పర్సంటేజ్ తీసాను. జస్ట్ నేను ఇక్కడ అండర్స్కోర్ పెడతాను. XY_Z కింద మార్చాను. జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి కంపైల్ చేయండి. ఓకే, స్టిల్ ఎర్రర్స్ వచ్చాయండి. మరి XY పర్సంటేజ్ Z అన్నాం కదా, ఇక్కడ కూడా మనం చేంజ్ చేయాలి. సో XY_Z. ఓకే, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంపైల్ అయింది. కంపైల్ అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే మీరు జావా అని టైప్ చేసి ప్రోగ్రామ్ పేరు కొట్టండి. సో క్లాస్ పేరు టైప్ చేయాలి. క్లాస్ పేరు ఏంటండి, ఎగ్జాంపుల్. సో ఎప్పుడైతే ఎగ్జాంపుల్ టైప్ చేసానో నాకు వాల్యూస్ ని ప్రింట్ అయ్యండి. ఓకే, నా ఇప్పుడు చూడండి, ఈ క్లాస్కి నేను పేరు ఇచ్చాను కదండి, ఎగ్జాంపుల్ అని. నేను ఫస్ట్ ఈ క్లాస్ యొక్క నేమ్ చేంజ్ చేస్తున్నానండి. సో $ఫస్ట్ అని రాశాను. ఓకే, సో చూడండి, ప్రోగ్రామ్ కంపైల్ చేద్దాం. ERG4.java. నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎగ్జిక్యూట్ చేయాలి కాబట్టి క్లాస్ పేరు మార్చాను కదండి, జావా స్పేస్ $ఫస్ట్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే మీరు డాలర్ సింబల్ని, అండర్స్కోర్ సింబల్ని, ఆల్ఫాబెట్స్ని, డిజిట్స్ని మాత్రమే అలా చేస్తుంది. ఓకే, ఇట్ అలౌస్ ఓన్లీ ఆల్ఫాబెట్, డిజిట్, డాలర్, అండర్స్కోర్. ఈ సింబల్స్ మాత్రమే మనం వేరియబుల్ ఇచ్చే పేర్లలో వాడాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, నౌ కమింగ్ టు నెక్స్ట్ ఒక చిన్న టాపిక్ ఉందండి. ఈ చిన్న టాపిక్ ని మనం డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసిన తర్వాత నౌ కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, జావా స్టేట్మెంట్. సో వాట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ అంటే, ఏ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటబుల్ కాంబినేషన్ ఆఫ్ టోకెన్స్. స్టేట్మెంట్ అంటే ఏం లేదు, స్టేట్మెంట్ లో ఏముంటాయంటే టోకెన్స్ యొక్క కాంబినేషన్ అండి. టోకెన్స్ యొక్క సముదాయాన్ని మనం స్టేట్మెంట్ అంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ ఎండ్ విత్ ఏ సెమీకోలన్. ఓకే, వాట్ ఈజ్ ఏ స్టేట్మెంట్ అంటే, ఏ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటబుల్ కాంబినేషన్ ఆఫ్ టోకెన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ ఎండ్ విత్ ఏ సెమీకోలన్. ఓకే, ఏ స్టేట్మెంట్ ఈజ్ ఏ, జస్ట్ చూడండి ఒకసారి, a statement is a executable combination of tokens.
దేంతో ఎండ్ అవుతుందండి? సెమీకోలన్తో ఎండ్ అవుతుంది. సో స్టేట్మెంట్స్ అన్ని ఏ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతాయంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, అవసరమైతే ఈ సీక్వెన్షియల్ ఫ్లోని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. ఎలా కంట్రోల్ చేస్తాం అంటే ఫర్ లూప్, వైల్ లూప్, వైల్ లూప్ ఇవన్నీ ఉన్నాయి కదండి. సో ఇఫ్ ఎల్స్, ఎల్స్ ఇఫ్ లెటర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దో స్టేట్మెంట్స్ అంటే కంట్రోల్ స్ట్రక్చర్ సహాయంతో యూ కెన్ ఆల్టర్ ద సీక్వెన్షియల్ ఫ్లో. So what is a statement? Statement is a executable combination of tokens. Okay, so statement అంటే ఏం లేదు, కాంబినేషన్ ఆఫ్ టోకెన్స్ అని గుర్తుపెట్టుకోండి. స్టేట్మెంట్స్ అన్ని కూడా సీక్వెన్షియల్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. అవసరమైతే మనం కంట్రోల్ స్ట్రక్చర్ సహాయంతో వీ కెన్ ఆల్టర్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఓకే, జావాలో ఎన్ని రకాలైన స్టేట్మెంట్స్ ఉంటాయంటే 7 types ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయండి. 7 రకాలైన స్టేట్మెంట్స్. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ని ఎంప్టీ స్టేట్మెంట్ అంటాం. ఎంప్టీ స్టేట్మెంట్. సో ఎంప్టీ స్టేట్మెంట్స్కి వచ్చేటప్పటికి ఏదైనా ఒక స్టేట్మెంట్ చూడండి. సో ఎంప్టీ స్టేట్మెంట్ ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి. ఓకే, చూడండి ఒకసారి. ఏదైనా ఒక స్టేట్మెంట్కి, ఎంప్టీ స్టేట్మెంట్కి మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇలా సెమీకోలన్ పెట్టాం అనుకోండి. ఈ సెమీకోలన్ కనుక పెట్టినట్టయితే దీన్నే మనం ఏమని కేకేస్తాం అంటే ఎంప్టీ స్టేట్మెంట్ అంటామండి. సో ఎంప్టీ స్టేట్మెంట్ అంటాం, లేదా దీనికి ఇంకొక పేరు ఉంది ఏంటంటే ప్లేస్ హోల్డర్. సమ్ టైమ్స్ ప్రోగ్రామర్ కి కొన్ని స్టేట్మెంట్స్ రాయాల్సి వస్తుంది, కానీ ఆ స్టేట్మెంట్ ఎలా రాయాలో తెలియదు. అటువంటిప్పుడు ఏం చేస్తాడంటే ఎంప్టీ స్టేట్మెంట్స్ అని డిఫైన్ చేస్తాడు. సో ఎంప్టీ స్టేట్మెంట్స్ అనేవి ఎప్పుడు కూడా దేంతో స్టార్ట్ అవుతాయి అంటే జస్ట్ సెమీకోలన్ మాత్రమే ఉంటుంది. దీన్ని ప్లేస్ హోల్డర్ అంటాం. అంటే ఆ ప్లేస్ లో వేరే ప్రోగ్రామర్ కనుక వచ్చినట్లయితే ఆ ప్రోగ్రామర్ ఏం చేస్తారంటే ఆ స్టేట్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు లేబుల్ స్టేట్మెంట్స్, మీరు సిలో ఎలా అయితే లేబుల్స్ డిఫైన్ చేశారో జావాలో కూడా మీరు లేబుల్స్ అనేవి డిఫైన్ చేయొచ్చు. సో లేబుల్స్ డిఫైన్ చేయడానికి జస్ట్ లేబుల్ పేరు రాసి లేబుల్ పక్కన ఇలా సమ్ స్టేట్మెంట్స్ రాస్తాం. చూడండి, ఈ లేబుల్ ని ఫర్ కి మధ్యలో ఏముందండి? కాలన్ ఉంది. కాలన్ అనేది ఏమవుతుందంటే సపరేటర్ అవుతుందండి. ఓకే, సో లేబుల్ స్టేట్మెంట్ అంటే in Java it is possible to define label statements. ఓకే, సో లేబుల్డ్ అండ్ లేబుల్స్ అనేవి ఎప్పుడు కూడా ఏమవకూడదంటే కీవర్డ్స్ అవ్వకూడదండి. అలాగే లోకల్ వేరియబుల్ యొక్క పేర్లు అవ్వకూడదు. ఆల్రెడీ ఆ లేబుల్స్ ని ఉపయోగించి ఉండకూడదు. సో లేబుల్స్ అంటే దీస్ ఆర్ ఆల్సో నేమ్స్ దట్ ఆర్ డిఫైన్డ్ బై ప్రోగ్రామర్ అనేవాడు డిఫైన్ చేస్తాడు. లేబుల్స్ ఇన్ జావా ఆర్ యూజ్డ్ యాజ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ జంప్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందండి, నేను ఒక లేబుల్ డిఫైన్ చేశాను, XYZ అని చెప్పి కాలన్ పెట్టి ఫర్ లూప్ రాశాను. ఇప్పుడు మీరు ఈ లేబుల్ నుంచి కనుక బయటికి రావాలనుకోండి. సో బయటికి రావాలంటే మనం ఎలా రాస్తామంటే సింపుల్ గా బ్రేక్ అని చెప్పి XYZ రాస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ XYZ అనేది లేబుల్, XYZ కి ఫర్ కి మధ్యలో కాలన్ ఉంది. కాలన్ ని సపరేటర్ అంటాం. ఇక్కడ ఈ ఫర్ లూప్ నుంచి కనుక మీరు బయటికి రావాలంటే బ్రేక్ అని చెప్పి ఈ లేబుల్ పేరు రాయాలి. సో ఎప్పుడైతే ఇలా రాసామో మొత్తం ఈ లేబుల్ నుంచి మనం బయటకు వస్తాం. ఆటోమేటిక్ గా ఫర్ నుంచి కూడా మనం బయటికి రావడం జరుగుతుంది. ఇవి ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు అర్థం అవుతాయండి. ప్లీజ్ కమింగ్ టు నెక్స్ట్ స్టేట్మెంట్, ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్ అంటే తెలుసుకోండి. ఎక్స్ప్రెషన్ అంటే an expression is construct made up of variables. ఎక్స్ప్రెషన్ లో ఏముంటాయంటే వేరియబుల్స్ ఉంటాయండి, ఆపరేటర్స్ ఉంటాయి, ఓకే, మెథడ్ ఇన్వోకేషన్స్ ఉంటాయి. వీటన్నిటిని ఉపయోగించి లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ ని ఫాలో అవుతూ మీరు కనుక ఏదైనా డిఫైన్ చేసినట్లయితే వాటిని మనం ఎక్స్ప్రెషన్ అంటాం. అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కన్స్ట్రక్ట్ మేడప్ ఆఫ్ వేరియబుల్స్. అంటే ఎక్స్ప్రెషన్ లో ఏ ఉండొచ్చు అంటే వేరియబుల్స్ ఉండొచ్చు, ఆపరేటర్స్ ఉండొచ్చు. అంతేకాదు ఒక ఎక్స్ప్రెషన్ అనేది ఒక మెథడ్ ని కాల్ చేసే స్టేట్మెంట్ కూడా అవ్వచ్చు. ఓకే, సో ఇవన్నీ మీకు ఎలా ఉండాలి అంటే లాంగ్వేజ్ యొక్క సింటాక్స్ ఫాలో అవుతూ ఉండాలి. సో ఎక్స్ప్రెషన్ అనేది ఎప్పుడు కూడా ఒక సింగిల్ వాల్యూని ఎవాల్యూట్ చేస్తుందండి. ఒకసారి మీరు ఈ ప్రోగ్రామ్ లో చూసినట్లయితే జస్ట్ నేను ఒక స్టేట్మెంట్ రాస్తాను చూడండి. ఇంట్ k ఈక్వల్ టు రాశానండి, a1 ప్లస్ b2 అని రాశాను. సో ఈ k ఈక్వల్ టు a1 ప్లస్ b2 అని రాశాం కదా. జస్ట్ ఒకసారి చూడండి, ఈ ప్రోగ్రామ్ లో చూడండి. జస్ట్ వెయిట్ ఈ ప్రోగ్రామ్ చూడండి. z ఈక్వల్ టు ఏం రాశానండి, x ప్లస్ y అని రాశాను. సో ఇది ఏమవుతుందంటే ఇది ఎక్స్ప్రెషన్ అవుతుందండి.
సో ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే ఒక సింగిల్ వాల్యూని ప్రొడ్యూస్ చేస్తుంది, సింగిల్ వాల్యూ ప్రొడ్యూస్డ్. సో జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నాం కదండి. సో ఇది ఏ ఎక్స్ప్రెషన్ అంటే అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్ అండి. ఇది ఏం ఎక్స్ప్రెషన్? అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్. వాట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వేరియబుల్స్. అంటే ఇందులో వేరియబుల్స్ ఉన్నాయండి, ఓకే, ఆపరేటర్స్ కూడా ఉండొచ్చు, ప్లస్ వీటన్నిటి కాంబినేషన్ తో సింటాక్స్ ఫాలో అవుతూ మీరు ఏదైనా ఒక స్టేట్మెంట్ రాసినట్లయితే, ఓకే, అది ఒక సింగిల్ వాల్యూని కనుక ప్రొడ్యూస్ చేసినట్లయితే దాన్నే మనం ఎక్స్ప్రెషన్ అని గ్యాగేస్తామండి. వాట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్? ఓకే, ఒకసారి చూడండి. ఎక్స్ప్రెషన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వేరియబుల్స్, ఆపరేటర్స్. అంతేకాదు ఎక్స్ప్రెషన్ లో వేరియబుల్స్ ఉంటాయి, ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అనేది అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్ అండి. జెడ్ వేరియబుల్, ఎక్స్ వేరియబుల్, వై వేరియబుల్, ఈక్వల్, ప్లస్, ఈ రెండు ఏంటంటే ఆపరేటర్స్ అండి. సో ఎక్స్ప్రెషన్ కంటైన్స్ వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్. అంతేకాదు ఏదైనా ఒక మెథడ్ ని కాల్ చేసే స్టేట్మెంట్ కూడా ఖచ్చితంగా మీకు ఏమవుతుందంటే ఎక్స్ప్రెషనే అవుతుందండి. ఓకే, సో ఎక్స్ప్రెషన్ వల్ల మనకి ఒక సింగిల్ వాల్యూ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుందండి. ఓకే, జావాలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయంటే 7 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడే మనం ఇది చెప్పే కదండి, ఈ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నాం కదా, ఇది ఏ ఎక్స్ప్రెషన్ అంటే అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్ అండి. ఏ ఎక్స్ప్రెషన్? అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్. ఓకే, సో ఎన్ని టైప్స్ ఉన్నాయో ఒకసారి చూడండి. ఏంటంటే ఫస్ట్ వన్ అసైన్మెంట్, ఇప్పుడు చెప్పిన అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్. ప్రీ ఇంక్రిమెంట్. సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ప్లస్ ప్లస్ ఎక్స్. అలాగే పోస్ట్ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఎక్స్ ప్లస్ ప్లస్. ప్రీ డిక్రిమెంట్ మైనస్ మైనస్ ఎక్స్. పోస్ట్ డిక్రిమెంట్. పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఎక్స్ మైనస్ మైనస్. ఓకే, అసైన్మెంట్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్. అలాగే మెథడ్ కాల్ అంటే మెథడ్ కాల్ చేసే స్టేట్మెంట్ ని అలొకేషన్ ఎక్స్ప్రెషన్. అలొకేషన్ ఎక్స్ప్రెషన్ అంటే మనం జావాలో ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉంటాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక స్టేట్మెంట్ ఉంటుందండి, ఆ స్టేట్మెంట్ నే అలొకేషన్ ఎక్స్ప్రెషన్ అంటాం. సో అవన్నీ కూడా మీకు ఎందులోకి వస్తాయి అంటే ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ లోకి వస్తాయి. సో వాట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ ఈజ్ కన్స్ట్రక్ట్. ఎక్స్ప్రెషన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ ఆపరేటర్స్. Expression produce a single result. The expression may be a method call. Expression ఏమవచ్చండి? మెథడ్ కాల్ కూడా అవ్వచ్చు. సో జావాలో ఎన్ని రకాలైన ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయంటే 7 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. సో ఈ 7 టైప్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఏంటంటే అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్, ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్, అలాగే మెథడ్ కాల్, అలొకేషన్ ఎక్స్ప్రెషన్. ఇవన్నీ కూడా 7 టైప్స్. వీటన్నిటిని మనం ఏమంటామంటే ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్ అంటామండి. సెలక్షన్ స్టేట్మెంట్, మీరు కంట్రోల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదండి, ఇఫ్ ఎల్స్, ఎల్స్, ఇఫ్, లేడర్, స్విచ్, ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. సో వీటిని ఏమంటాం అంటే జావాలో సెలక్షన్ స్టేట్మెంట్స్ అంటామండి. సో నథింగ్ బట్ ఇవి కంట్రోల్ స్ట్రక్చర్ స్టేట్మెంట్స్. వీటిని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే ప్రోగ్రామ్ యొక్క సీక్వెన్షియల్ ఆర్డర్ ని ఆర్డర్ చేయొచ్చు. సో సెలక్షన్ స్టేట్మెంట్స్ ఆర్ ఇఫ్ కామా, ఇఫ్ ఎల్స్ కామా, ఎల్స్, ఇఫ్, లేడర్ అండ్ స్విచ్ స్టేట్మెంట్స్ కమ్స్ అండర్ సెలక్షన్ కేటగిరీ. నౌ ఇటరేషన్ స్టేట్మెంట్స్. ఏవైనా స్టేట్మెంట్స్ ని మీరు రిపీటెడ్ గా కనుక ఎగ్జిక్యూట్ చేయించాలంటే ఫర్ లూప్ ని, వైల్ లూప్ ని, డూ వైల్ లూప్ ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఆ ఫర్ ని, వైల్ ని, డూ వైల్ ని ఏమంటాం అంటే ఇటరేషన్ స్టేట్మెంట్స్ అంటాం. నౌ కమింగ్ టు జంప్ స్టేట్మెంట్స్. జంప్ స్టేట్మెంట్స్ అంటే బ్రేక్ ని, కంటిన్యూ ని జంప్ స్టేట్మెంట్స్ అని కేగేస్తాం. ఏదైనా ఒక ఫర్ లూప్ నుంచి మనం బయటికి రావాలన్నా, లేదా ఫర్ లూప్ యొక్క ఎగ్జిక్యూషన్ ని మనం మళ్ళీ ఫస్ట్ నుంచి ఎగ్జిక్యూట్ చేయించాలన్నా కంటిన్యూ వాడుతూ ఉంటాం, బ్రేక్ ని, కంటిన్యూని. ఇక్కడ ఆ బ్రేక్ ని, కంటిన్యూని మనం ఏమంటాం అంటే జంప్ స్టేట్మెంట్స్ అంటాం. సో బై యూజింగ్ బ్రేక్ యూ కెన్ స్కిప్ ఫ్రమ్ ద కరెంట్ బ్లాక్. అంటే మీరు ఫర్ లూప్ లో కానీ, వైల్ లూప్ లో కానీ, డూ వైల్ లూప్ లో కానీ బ్రేక్ స్టేట్మెంట్ కనుక రాసినట్లయితే ఆ బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీకు కంట్రోల్ ఆ లూప్ నుంచి బయటికి రావడం జరుగుతుంది. కానీ మనం జంప్ స్టేట్మెంట్ అంటాం. అలాగే ఫర్ లూప్ లోను, వైల్ లూప్ లోను, డూ వైల్ లూప్ లోను కంటిన్యూ కూడా వాడతాం. సో ఎప్పుడైతే కంటిన్యూ ఉపయోగించామో దాని కింద ఉండే రెస్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం వదిలేసి ఆ లూప్ ని నెక్స్ట్ ఇటరేటెడ్ వాల్యూతో కంటిన్యూ చేస్తుంది. హియర్ బ్రేక్ అండ్ కంటిన్యూ ఆర్ సెట్ టు బి జంప్ స్టేట్మెంట్స్. నౌ కమింగ్ టు సింక్రనైజేషన్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ సింక్రనైజేషన్ స్టేట్మెంట్స్ వచ్చి మీకు ఎక్కడ వాడతారంటే మల్టీ థ్రెడ్డింగ్ లో వాడతామండి. సో మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు అర్థం అవుతుంది. సింక్రనైజేషన్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ అండర్ మల్టీ థ్రెడ్డింగ్. సో మల్టీ థ్రెడ్డింగ్ చెప్పినప్పుడు అర్థం అవుద్ది. నౌ కమింగ్ టు లాస్ట్ వన్, గాడ్ స్టేట్మెంట్స్. గాడ్ స్టేట్మెంట్స్ అంటే జావాలో
మీకు రన్ టైంలో కూడా ఎర్రర్స్ వచ్చి, సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నప్పటికీ కంపైల్ టైం ఎర్రర్స్ ఉంటాయి, రన్ టైం ఎర్రర్స్ ఉంటాయి. సో రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ని ఏమంటాం అంటే ఎక్సెప్షన్స్ అంటాం. ఎక్సెప్షన్స్ కనుక వచ్చినప్పుడు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ మిడిల్లో ఆగిపోతుంది. మనం ఎక్సెప్షన్ ని కనుక డీల్ చేయడానికి హ్యాండిల్ చేసినట్లయితే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మిడిల్లో ఆగదు. జావాలో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ ని, అంటే రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ ని ఏమంటాం అంటే ఎక్సెప్షన్స్ అంటాం. ఆ రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ ని ఎక్సెప్షన్స్ అని ఆగేస్తాం. ఆ ఎక్సెప్షన్ ని హ్యాండిల్ చేయకపోతే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఆగిపోద్ది. జావాలో విత్ ద హెల్ప్ ఆఫ్ గాడ్ స్టేట్మెంట్స్, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ఒక స్టేట్మెంట్ ని ట్రై అంటాం, ఇంకో స్టేట్మెంట్ ని క్యాచ్ అంటాం, అలాగే ఫైనల్లీ అనేది కూడా ఉంది. ఈ 3 స్టేట్మెంట్స్ ని గాడ్ స్టేట్మెంట్స్ అంటాం. బై యూజింగ్ దీ స్టేట్మెంట్స్ యూ కెన్ హ్యాండిల్ ఎక్సెప్షన్స్ అట్ రన్ టైమ్. అంటే రన్ టైంలో వచ్చే ఎర్రర్స్ ని ఎక్సెప్షన్ అని కేకేస్తాం. ఎక్సెప్షన్స్ కనుక వస్తే ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ మిడిల్లో ఆగిపోతుంది. మనం జావాలో ఎక్సెప్షన్స్ ని ఏం చేయొచ్చు అంటే హ్యాండిల్ చేయొచ్చు. హ్యాండిల్ చేయడం వల్ల మీకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మిడిల్లో ఆగదు. అలా హ్యాండిల్ చేయడానికి మన దగ్గర కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయండి, కొన్ని కీవర్డ్స్, అవి ట్రై, క్యాచ్, ఫైనల్లీ. ఆ 3ని మనం ఏమంటాం అంటే గాడ్ స్టేట్మెంట్స్ అంటాం. ఓకే, అంటే వీఆర్ డిఫైనింగ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అండర్ ట్రై, క్యాచ్ అండ్ ఫైనల్లీ. సో దోస్ స్టేట్మెంట్స్ ఆర్ సెట్ టు బి గాడ్ స్టేట్మెంట్స్. ట్రైని, క్యాచ్ని, ఫైనల్లీ కీవర్డ్స్ ఉన్నాయి కదండి. ఏవైనా స్టేట్మెంట్స్ ట్రైకి, క్యాచ్కి, ఫైనల్కి మధ్యలో మనం రాస్తూ ఉంటాం. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ లో చెప్తాం. సో ఆ స్టేట్మెంట్స్ మనం ఏమైనా కేకేస్తాం అంటే గాడ్ స్టేట్మెంట్స్. సో ఇవి ఏంటంటే ఎక్సెప్షన్స్ ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడే స్టేట్మెంట్స్, వాటిని గాడ్ స్టేట్మెంట్స్ అని కేకేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.